తమ్మిలేరు రిజర్వాయర్కు వరద నీరు అధికంగా పోటెత్తడంతో ఆ రిజర్వాయర్ నుంచి కూడా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దాదాపు 9,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్న నేపథ్యంలో ఏలూరులో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఏలూరు ప్రాంతంలోని లోతట్టు ప్రాంత ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేయడం జరిగింది. అలాగే శనివారపేట దగ్గర ఉన్నటువంటి కాజ్వే పైనుంచి కూడా నీరు అధికంగా ఫ్లో అవడంతో ఈ ప్రాంతం సంబంధించి అటు నుంచి రాకపోకలన్నీ కూడా ఇప్పటికే అధికారులంతా కూడా నిలుపుదల చేయడం జరిగింది. ఎవరు కూడా రిజర్వాయర్కి సంబంధించి పొంగి పొర్లుతున్నటువంటి ప్రవాహం నుంచి కూడా ఎవరు కూడా రాకపోకలు సాగించవద్దని చెప్పి ఇప్పటికే అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అలాగే పోలీసు, రెవెన్యూ, ఇతర అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తుకోకుండా తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలపై కూడా అధికారులు దృష్టి సారించడం జరిగింది. ప్రస్తుతం మనతో ఏలూరు ఆర్డీఓ కాజావాలు ఉన్నారు. సార్, ఏ విధంగా ఉంది వరద నీటి ప్రవాహం ఉధృతి? లోతట్టు ప్రాంత ప్రజలు ఏ విధంగా అప్రమత్తం? మన తమ్మిలేరుకి సంబంధించి ప్రస్తుతం మన ఏలూరు నగరంలో ఉన్నటువంటి అన్ని పాయింట్స్లో మన రెవెన్యూ సిబ్బందిని, ఇరిగేషన్, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి నాగిరెడ్డిగూడెం నుండి తెల్లవారుజాము 5 గంటల వరకు అయితే 5,000 క్యూసెక్ల వరద నీటిని విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఇన్ఫ్లో అనేది 8,000 ఎబో ఉండటం వల్ల ప్రస్తుతానికి ఒక హాఫ్ అన్ అవర్ క్రితము నాగిరెడ్డిగూడెం నుండి 9,000 క్యూసెక్ల నీటిని మనం విడుదల చేయడం జరిగింది. ఆ నీరు సుమారుగా మనకు సాయంత్రం 4 గంటల లోపు మన యొక్క ఏలూరు నగర ప్రాంతాలకు చేరేటటువంటి అవకాశం ఉంది. అయితే ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ప్రజానికం ఉన్నామో వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేశాము. ఎక్కడా కూడా ఎవరూ భయాందోళన చెందాల్సినటువంటి అవసరమైతే లేదు. ప్రస్తుతానికి మనకు ఈ కాజ్వే, శనివారపేట కాజ్వే ఏదైతే ఉందో ఈ రూట్ అనేది క్లోజ్ చేసి ఇక్కడ రాకపోకలను ఆపడం జరిగింది. ఎందుకని అంటే కాజ్వే పైన వాటర్ వచ్చినట్లయితే కొంతమంది 2 వీలర్స్ లేదా ఈ పాదచారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా నడుచుకుంటూ అవతలికి వెళ్తే ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ఈ రూట్ను క్లోజ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే ఫస్ట్ వార్నింగ్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకు ఎటువంటి ఇష్యూ అయితే లేదు. ఒకవేళ మనకు 20,000 క్యూసెక్ల వాటర్ నిండి ఇంకా ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితి వస్తే మాత్రం దానికి తగిన విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఎగువ ప్రాంతాల్లో ఇంకా వర్షాలు కురుస్తున్నాయి. ఇంకా తెలంగాణ నుంచి కూడా రిజర్వాయర్కి అధికంగా నీరు చేరుతుందని చెప్పి తెలుస్తుంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎలా అప్రమత్తం? ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షం వల్ల మనకు ఇప్పుడు 9,000 ఇన్ఫ్లో వచ్చేటటువంటి అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము అవుట్ఫ్లో కూడా 9,000కి పెంచడం జరిగింది. ఒకవేళ ఎగువ ప్రాంతం నుండి వరద నీటి పెరిగేటటువంటి అవకాశం ఉంటే తప్పనిసరిగా దాన్ని 9,000 నుండి ఇంకో 4-5 వేల వరకు పెంచడానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. దానికి అనుగుణంగా మనము మున్సిపల్, రెవెన్యూ, అదేవిధంగా ఇరిగేషన్, పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా కోఆర్డినేషన్తో ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసి ఎక్కడా కూడా ఎటువంటి అపాయం జరగకుండా కావాల్సినటువంటి చర్యలన్నింటినీ కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఆ ప్రజలు అప్రమత్తంగా ఉండే విధంగా కూడా పోలీస్ యంత్రాంగం కూడా పటిష్ట చర్యలు తీసుకుంది. ఎక్కడా కూడా వాగులు దాటే ప్రయత్నం చేయకుండా అధికారులు అయితే కూడా చర్యలు తీసుకున్నారు. సరే, ఏ విధంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ప్రజలు ఏ విధంగా అప్రమత్తం? అందరికీ నమస్కారం. ఈరోజు మనకి ఇరిగేషన్ వారు పైనుంచి వదిలినటువంటి ఫ్లడ్ గురించి ఇమీడియట్గా మేము ట్రాఫిక్ అది డైవర్ట్ చేసి పబ్లిక్ కూడా అప్రమత్తం చేస్తున్నాం. ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. తమిళనాడు ఇంకా పెరుగుతుంది కాబట్టి వేరే రూట్ డైవర్ట్ చేసినందుకు కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. తక్కువ అసౌకర్యం కలిగే విధంగా, అదేవిధంగా కాజ్వే పైన కూడా ఇప్పుడు అధికారులతో మాట్లాడుకుంటున్నాం. ఎటువంటి బ్యారికేడ్స్ కానీ పెట్టి ఏదైనా పొరపాటును కూడా ఎవరు జారిపోకుండా కూడా అన్ని పటిష్టమైన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఫ్లడ్ ఇంకా పెరుగుతుంది కాబట్టి ప్రజలు కోఆపరేట్ చేస్తూ మాకు కొంచెం ట్రాఫిక్ చేస్తానని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మొత్తానికి అధికార యంత్రాంగం అయితే కూడా అప్రమత్తమైంది. ఎక్కడా కూడా ప్రజలకి అంటే ప్రాణాపాయం, ఆస్తి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలపైన కూడా అధికార యంత్రాంగం ఇప్పటికే దృష్టి పెట్టడం జరిగింది. అయితే ఇంకా నీటి ప్రవాహం పెరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తపై కూడా అధికార యంత్రాంగం ఇప్పటికే సమాలోచనలు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేసిన పరిస్థితి కూడా ఉంది. ప్రసాద్ శ్రీనివాస్ టీవీ, ఏలూరు నుంచి.